once upon a time they are the students of the school. Very good morning to one and all. Good morning to the students. ఎందుకో ఎనర్జీ తక్కువ అనిపిస్తుంది ఈరోజు? Yes, very good. Super. Everyone should be alert for few minutes. Yeah. So respected chief guest of today's program, V. Suresh Garu, the Sub-Inspector of Tirumalgiri, and Principal Ramu sir, AO Anthony sir, and Josna madam, and teachers, and ayas, non-teaching drivers, and a special guest today, the parents, and my beloved students. So very good morning once again. పెద్దగా చెప్పాలి కదా? రైట్, వెరీ గుడ్. సి, చాలామందికి తెలుసు ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి, దాని ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు ఇలాంటి ప్రోగ్రామ్స్ స్కూళ్ళలో చేయాల్సిన ఆవశ్యకత ఏంటి అని మన సబ్ ఇన్స్పెక్టర్ వేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సురేష్ గారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఎండ బాగుందని బాధపడుతున్నా, వెంటనే చూడండి ఎండ కూడా పోయి మనకి క్లైమేట్ కూడా సహకరిస్తుంది. చాలా సంతోషకరమైన మూమెంట్ ఇది. సో before I start my message, first of all let me take this opportunity as the director or chairman Fatima High School. I would like to congratulate all the students who stood in front of me today, all 18 students. Really, it is a wonderful opportunity to all those students who are in front of me, because today they are going to become the leaders of tomorrow. రేపటి సమాజానికి, రేపటి ప్రపంచానికి ఈరోజు ఒక నాంది పడబోతుంది. దట్టు కూడా నేను ఫాతిమా హై స్కూల్ తిరుమలగిరిలో అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే సార్ ఆల్రెడీ చెప్పారు, ప్రతి విషయంలో కూడా ఇంట్లో కానీ బయట కానీ సక్సెస్ కావాలి, సాధించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా లీడర్షిప్ స్కిల్స్ని మనం ఇన్కన్కేట్ చేసుకోవాలి, మౌల్డ్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఒక కొత్త స్కిల్, నాట్ ఓన్లీ స్టడీస్, అకాడమిక్స్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఈ రోజున ఈ సమాజంలో మంచిగా బ్రతకాలి, మంచిగా ఎదిగి నిలబడాలి అంటే ఇది ఒక్కటే లీడర్స్ని తయారు చేస్తుంది ఈ స్కూల్. సో ఈ 18 మంది కూడా రేపు భవిష్యత్తు బంగారం లాగా ఉంటుంది. రేపు భారత భవిష్యత్తుకి ఇలాంటి పిల్లలే రేపటి పౌరులు, రేపటి లీడర్స్గా ఎదుగుతారని ప్రగాఢంగా నమ్ముతూ మరొకసారి నేను ఈ ప్రాసెస్ చెప్తున్నాను. చాలామందికి తెలియకపోవచ్చు, ఇక్కడ ఉన్న పెద్దలు కానీ అక్కడ ఉన్న పేరెంట్స్ కానీ. చాలా చక్కటి ప్రోగ్రామ్. ఎందుకంటే ఒక డెమోక్రటిక్ ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ ఎలా జరగాలి, లీడర్స్ ఎలా ఎన్నుకోబడాలి అని ఒక చక్కటి ప్రాక్టీస్ని ఇక్కడ మొదలుపెట్టి మన నవీన్ సార్ పీటీ మాస్టర్, సోమన్న సార్ పీటీ మాస్టర్, అండ్ విత్ ద కోఆపరేషన్ కోఆర్డినేషన్ ఆఫ్ అదర్ టీమ్ మెంబర్స్, టీచర్స్ చాలా చక్కగా ఇది ఎన్నుకునే విధానం కూడా ఎవరో స్వార్థంతో ఎన్నుకున్న వాళ్ళకి పిల్లలు కాదు, అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ కూడా మీకు తెలుసు ఎలా ఎన్నుకున్నారు వాళ్ళని. ఓటింగ్ ద్వారా, ప్రాపర్ సిస్టమ్ ద్వారా ఎన్నుకున్నాం కదా. ఎస్, ఓటింగ్ జరిగింది, ప్రాపర్ ఇంటర్వ్యూ మెథడ్ జరిగినాయి. ఫైనల్గా ద బెస్ట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు బెస్ట్ ఇవ్వాలి స్కూల్కి, రేపు ఈ సమాజానికి కూడా బెస్ట్ ఇవ్వాలని ఒక ఆలోచనతో వాళ్ళు ఈరోజు మన ముందు నిలబడ్డారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముందు నేను వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. వాళ్ళకే కాదు, ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా జాగ్రత్తగా వినాలి. రేపటి రోజున ఏ పిల్లవాడైనా కానీ, ఏ స్టూడెంట్ కానీ, అమ్మాయి కానీ సక్సెస్ సాధించాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నా ట్యాగ్ లైన్ మీ అందరికీ తెలుసు. ఏంటి మన ట్యాగ్ లైన్? ఏం సాధించాలి? సక్సెస్ సాధించాలి. జీవితంలో సక్సెస్ కోసమే మనందరం ఇక్కడ గుమిగూడాం. టీచర్స్ అయినా, నేనైనా, పేరెంట్స్ అయినా కూడా ఆ సక్సెస్ రావాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏంటి అంటే ఒక విజన్ ఉండాలి అంట. ఒక విజన్ ఉండాలి, మనసులో అనుకోవాలి అంట. అనుకోవాలి, అనుకున్నది ఏం చేసుకోవాలి? అనుకున్నది సాధించిన రోజునే అది ఏ వైపు ప్రయాణం చేస్తుంది? సక్సెస్ వైపు ప్రయాణం చేస్తుంది. అంతేగాని ఏదో అనుకున్నా, ఏదో వచ్చినా పోయినా అని కాదు. మనసులో ఒకసారి అనుకోవాలి, అనుకున్నది సాధించేంత వరకు వెనుకడుగు వేయవద్దు, బ్యాకప్ కావద్దని చెప్పడానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. విజన్ ఉంటే సక్సెస్ ఎలా కావచ్చు అనే దానికి. మీ అందరికి తెలుసు, ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్ప్రింటర్ ఎవరు అంటే, రన్నర్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరేంటి? ఉసేన్ బోల్ట్. వెరీ గుడ్, సూపర్. క్లాప్స్ కొట్టాలి పిల్లలందరికీ, చెప్పిన వాళ్ళందరికీ. ఎందుకు చెప్తున్నారంటే ఉసేన్ బోల్ట్ ఎందుకు చెప్తున్నారు? 4-5 ముక్కలే చెప్తాను, ఎక్కువ చెప్పను. అతన్ని వెస్టిండీస్ అనే కంట్రీలో జమైకా అనే చిన్న దేశం, చిన్న ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి 1986లో. చాలా పేదరికంలో పుట్టినటువంటి ఉసేన్ బోల్ట్
వాళ్ళ ఊర్లో కరెంట్ ఉండదు, ఫెసిలిటీస్ ఉండదు, ఏముండవు. చాలా పచ్చి పల్లెటూరు అంట. నేను మనలాంటి చుట్టుపక్కల ఉన్న విలేజ్ లాంటిదే అతను పుట్టిన ఊరు. స్కూల్ వెళ్ళి చదువుకోవడానికి దూరంగా వెళ్ళి నడుచుకుంటే స్కూల్లో చదువు అబ్బేది కాదు, చదువు వచ్చేది కాదు హుసేన్ బోల్ట్కి. అప్పుడు అనుకున్నాడు నాకు చదువు రాదు, నెక్స్ట్ ఏం చేయాలి అని అనుకున్నప్పుడు నాకు వచ్చే గేమ్స్, స్పోర్ట్స్లోకి వెళ్తాను, గేమ్స్ ఆడతాను అని. ఎందుకంటే చదువు కాకుండా నెక్స్ట్ ఉన్న ఆప్షన్ మనకి ఏంటంటే గేమ్స్, స్పోర్ట్స్. సో స్పోర్ట్స్ లైన్ తీసుకుంటా అని ఇంట్లో అన్నప్పుడు ఇంట్లో ఒప్పుకోరు. అరే మన పేదరికం కుటుంబం, మనం ఏమైనా సపోర్ట్ చేస్తాం, మీకు అంత సపోర్ట్ చేయలేము అన్నప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. నేనేం చేయాలి, నాకు చదువు వస్తలేదు అన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఇచ్చింది ఏంటంటే ఫుట్బాలో, క్రికెటో లేకుంటే అదర్ గేమ్కి వాళ్ళు నేను ఆడాలనుకుంటున్నా అంటే వద్దు, నువ్వు ఫుట్బాల్ కాదు, ఇంకా ఏ గేమ్, గ్రూప్ గేమ్ కాదు నువ్వు ఆడాల్సింది. ఎందుకంటే నీ టాలెంట్ మాకు తెలుసు, నువ్వు మంచి నడక నడుస్తావు, మంచిగా రన్నర్. స్కూల్కి వెళ్ళేటప్పుడు మేము చూసాము, అడవిలోంచి పొలాల మధ్యలోంచి నువ్వు పరిగెత్తుతున్న విధానం మేము చూసాము. నీకు ఒక మంచి టాలెంట్ ఉంది, రన్నింగ్ చేసే టాలెంట్ ఉంది. సో యూ మస్ట్ బికమ్ ఏ స్ప్రింటర్ అని చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్. నువ్వు రన్నర్ కావాలి అని చెప్పినప్పుడు అప్పుడు హుసేన్ బోల్ట్ మధ్యలో ఒకటే అనుకుంటాడు, ఈ రోజున నా లక్ష్యం, నా టార్గెట్ ఏంటి, ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్ప్రింటర్ కావాలి, రన్నర్ కావాలి, ఈ ప్రపంచం మెచ్చుకునే రీతికి ఎదగాలి అని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాడు హుసేన్ బోల్ట్. ఎప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 years, 12 సంవత్సరాలు ఉన్న ఏజ్ ఉన్నప్పుడు. సో దాని తర్వాత స్లోగా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. రన్నర్గా ప్రాక్టీస్ చేస్తూ ఊర్లో చాలా కష్టపడుతూ చిన్న కరేబియన్ దీవులలో చిన్న ఊర్లో కాంపిటీషన్ జరిగినప్పుడు అందులో అతనికి సిల్వర్ మెడల్ వస్తుంది. లోకల్ గేమ్ జరుగుతుంటే నేషనల్ అని. సో అక్కడ సిల్వర్ మెడల్ వస్తుంది. అప్పుడు అనుకుంటాడు హుసేన్ బోల్ట్, నాకు సిల్వర్ మెడల్ వచ్చిందంటే దీని అర్థం ఏంటంటే నేను గోల్డ్ గెలవలేకపోయాను, నా టార్గెట్, నా విజన్, నా లక్ష్యం ఒకటే, గోల్డ్ కొట్టాలి అని మళ్ళీ మొదలు పెడతాడు. ప్రయత్నం మొదలుపెట్టి లాస్ట్కి ఆయన గోల్డ్ కొడతాడు వాళ్ళ దేశంలో. అప్పటి నుంచే ఒక నిర్ణయించుకుంటాడు, మళ్ళీ ఆగలే అక్కడి వరకు, నేను ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలి అని 2004లో ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తాడు. మై డియర్ స్టూడెంట్స్, ఒలింపిక్స్ సెలెక్ట్ అయ్యి 2004లో పార్టిసిపేట్ చేస్తాడు. కానీ రన్నింగ్ చేస్తూ మధ్యలో కింద పడిపోయి ఆ బొటన వేలుకు దెబ్బ తగులుతుంది, పడిపోతాడు. కానీ గివప్ చేయలే ఆయన. మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెడతాడు. మళ్ళీ ఒక టార్గెట్ ఫిక్స్, అతని మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకున్నాడు, ఒక లక్ష్యం. ఏంటో లక్ష్యం, నీ ప్రపంచంలో ఒక అత్యుత్తమైన రన్నర్గా ఎదగాలి అనేది ఒక లక్ష్యం. కాబట్టి దెబ్బ తగిలిన కూడా కొన్ని సంవత్సరాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టి ఇన్ ద ఇయర్ 2008, ఎందుకంటే ఒలింపిక్స్ ఎవ్రీ 4 years ఒకసారి జరుగుతాయి కదా. సో 2004 తర్వాత 2008 టార్గెట్ పెట్టుకొని ఈ ప్రపంచమే నివ్వరిపోయేలాగిన 100 meters, 200 meters, 400 metersలో 3 ఈవెంట్లో కూడా గోల్డ్ కొట్టిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరు అంటే హుసేన్ బోల్ట్ ఇన్ ద ఇయర్ 2008. మీరు చెక్ చేసుకోవచ్చు రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టాడు ఇన్ ద ఇయర్ 2008. అతను లక్ష్యం ఒకటే. 2008 తర్వాత మళ్ళీ 12, 2012, 2016, 4 సంవత్సరాలకు జరుగుతుంటాయి. వరుసగా 3 ఒలింపిక్స్లో కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఈవెంట్లో 100 meters, 200 ప్రపంచమే నివ్వరపోతుంది. ఎవరు హుసేన్ బోల్ట్, ఎవరు, ఇతని స్టోరీ ఏంటి అని చూస్తే చాలా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఒక విజన్ని మనసులో అనుకొని సాధించేంత వరకు నిద్రపోని వ్యక్తి ఎవరు అంటే హుసేన్ బోల్ట్ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడాలి మనందరం. ఈ రోజున మీకు ఒకటే చెప్తున్నాను, 2008, 2012, 2016లో ఒలింపిక్స్లో మొత్తం ఆయన గెలిచిన మెడల్స్, గోల్డ్ మెడల్స్ 8 అయితే 120 కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశం గెలిచిన గోల్డ్ మెడల్ ఎన్నో తెలుసా మై డియర్ స్టూడెంట్స్? ఓన్లీ ఒకటి, అది కూడా అభినవ్ బింద్రా షూటింగ్లో. 3 సార్లు ఒలింపిక్స్లో పాటు చేసిన 120 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఇచ్చిన ఒకే ఒక గోల్డ్ మెడల్ అయితే చిన్న దేశం నుంచి ఒకే ఒక వ్యక్తి హుసేన్ బోల్ట్ రూపంలో ఎన్ని గోల్డ్ మెడల్ ఇచ్చాడు ఆ కంట్రీకి? 8 గోల్డ్ మెడల్స్ ఇచ్చాడు మై డియర్ స్టూడెంట్స్. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడుంది విజన్? మనకి ఎవరికైతే విజన్, ఒక లక్ష్యం ఉంటుందో డెఫినెట్లీ అది రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. దాని వెనుక కష్టపడితే 100% సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ ఉందా విజన్ అని ఈరోజు అడుగుతున్నా నేను. ఫాతిమా స్కూల్లో చదువుతున్న విద్యార్థులు కానీ, టీచర్స్ కానీ, పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కానీ సక్సెస్ కావాలి, సాధించాలి నీ జీవితంలో అంటే ఏముండాలంటే నీకు క్లియర్ కట్గా ఒక విజన్ ఉండాలి. ఆ విజన్కి ఒక దారిని ఎంచుకోవాలి, ఒక దిశ నిర్దేశించుకుంటే డెఫినెట్లీ దాన్ని తాకడానికి నీకు రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. నువ్వు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవకాశం అనుకున్న దాన్ని నెరవేర్చుకోవడానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి
ఈరోజు మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ దేశానికి కాదు, ఈ ప్రపంచానికి కాదు, ఇండియా కాదు, అందులో ఉన్నటువంటి మన సమాజం, అందులో ఫాతిమా హై స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు నా మెసేజ్ టు ఆల్ ఆఫ్ యూ. యూ మస్ట్ హ్యావ్ యువర్ విజన్. ఏం కావాలి నేను ఈ జీవితంలో, ఏమి సాధించాలి, ఈ సమాజానికి ఏమి ఇవ్వాలి, నా తల్లిదండ్రులకు ఏమి ఇవ్వాలి అని గట్టిగా నువ్వు నిర్ణయించుకుంటే దానివైపే ప్రయాణం చెయ్యి, దానివైపే పరిగెత్తు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దానివైపే నిర్దేశించిన గమ్యం వైపే ప్రయాణించు. నీకు సక్సెస్ నీ దగ్గర అవుతుంది, నువ్వు రీచ్ అవుతావని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే టైం ఎక్కువ లేదు కాబట్టి, ఎస్ఐ సార్ కూడా వెళ్ళే అది ఉంది కాబట్టి, టైం తక్కువ ఉంది కాబట్టి నేను ముగిస్తున్నాను. ముగించే ముందు మళ్ళొకసారి ఇస్తున్నాను, దయచేసి పిల్లలందరూ చక్కటి లీడర్, మీకు అవకాశం వచ్చింది, ఒక ఆపర్చునిటీ వచ్చింది పిల్లలది, ఇక్కడ నిల్చున్న నా పిల్లలందరికీ దాన్ని ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి. స్కూల్ నుంచి క్లాస్ రూమ్ నుంచే మీరు మొదలు పెట్టండి. డెఫినెట్గా రేపు మీరు పార్లమెంట్ వరకు వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.